IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ మీ పేరు? నా పేరు దుర్గారావు అండి. ఏం చేస్తుంటారండి? నేను స్ట్రీట్ వెండర్ సార్. నేను బండి మీద కాయలు అమ్ముతాను సార్. ఎంత వస్తుంది రోజుకి? ఏం సార్ కూలి వచ్చు సార్. వ్యాపారాలు కూడా లేవు సార్. ఎందుకంటే కాయలని రేట్లు ఎక్కువ, ప్లస్ బికాజ్ వ్యాపారాలు కూడా లేవు సార్. సార్ రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి కదా ఏపీలో, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మీరు? వైసీపీ సార్, జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనుకుంటున్నారు? ఇచ్చినటువంటి పథకాలు కానీ తర్వాత ప్లస్ అన్ని అంత ప్రజల్లో వాళ్ళు సంఘీభావం బాగా పేరు పొందారు సార్. అందుకు సార్. అంటే పోలింగ్ ఎక్కువైంది కదా, జనాలు బాగా పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఓట్లు వేశారు. సో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతతో వీళ్ళంతా పట్టణాల నుండి లేదంటే హైదరాబాద్ సిటీల నుండి వచ్చి ఆంధ్ర వచ్చి మరి ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి అంతమంది వచ్చారని చెప్తున్నారు. ఓడించడానికి కాదు సార్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కానీ, అమ్మఒడి కానీ, పిల్లల చదువులు కానీ, ల్యాప్టాప్లు కానీ, అదేనమాట సార్. పథకాల వల్ల మెయిన్ సార్. పథకాల వల్ల జగన్ ఓటేశారంట. అవును సార్. అంటే మరి చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, అమ్మఒడి అంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, బస్ ఫ్రీ అంటున్నాడు. గ్యాస్ సిలిండర్ లేదు, బస్ ఫ్రీ కాదు సార్. అవన్నీ చెప్పిన మాటలన్నీ అబద్ధాలు సార్. అవి అన్నీ అబద్ధాలు. అవి అవ్వవు. ఎలాగవుతుంది సార్ చెప్పండి. అది ఎందుకంటే వాళ్ళు కానీ చెప్పారంటే సార్, వాళ్ళు మాట తప్పని వంశం సార్ వాళ్ళది. అదేనమాట సార్. పిఠాపురంలో కూడా పోలింగ్ చాలా ఎక్కువైంది కదా, పిఠాపురంలో హైయెస్ట్. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అక్కడ ఎవరికి వెళ్ళబోతున్నారు? పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే అక్కడ వచ్చేసి వైసీపీగా వస్తాయి సార్. అక్కడ గారు వస్తారు. అక్కడ ఆమె ఒక మహిళ, ఈయనేమో ఒక సినిమా స్టార్, పార్టీ అధ్యక్షుడు ఈయన. అవును సార్, వస్తారు. అంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ కదా, సో ఆయన గెలుస్తారంటున్నారు పిఠాపురంలో. ఫ్యాన్స్ అని కాదు సార్ గారండి, మెయిన్ ఏంటంటే అక్కడ స్థాన బలం చూసుకుంటారు ముందు. వీళ్ళు మనకు ఉపయోగపడతలేదు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అయ్యని అనమాట సార్. అంటే మళ్ళీ జగన్ వస్తారంట. జగన్మోహన్ రెడ్డి సీఎం సార్, కన్ఫర్మ్ అండి. అంటే టీడీపీ వాళ్ళంతా జగన్ పని అయిపోయింది ఇంకా మనమే అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అవ్వదు సార్ గారండి. మా ప్రభుత్వానికి 110 నుంచి 135 దాకా వస్తాయి సార్. కన్ఫామ్ సార్. డిపాజిట్స్ కూడా ఎక్కడ రావని చెప్తున్నారు. కడపలో పులివెందులో కూడా ఓడిపోతాడు జగన్ అంటున్నారు. సరే సార్ అన్నారు కదా సార్. రేపు జూన్ 4వ తారీఖు చూద్దరు కదా సార్. 5వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది కదా సార్. అదనమాట. కన్ఫామ్ సార్.